అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో 14.56% డీఏ పెండింగ్ అండి. సో, ఈ పెండింగ్‌లో ఉన్న డీఏని వారం లోపల క్లియర్. సో, శుభవార్త అండి. ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా. సో, మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ పెండింగ్ డీఏను వెంటనే విడుదల చేయాలి అంటూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అయితే డిమాండ్ చేసిందండి. సో, ఇక్కడ మనము ఈ ఇమేజ్‌లో మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు ఈ ఇమేజ్ సంబంధించి ఈ పూర్వ అధ్యక్షులు శాసనమండలి కత్తి నరసింహారెడ్డి గారు, అలాగే అసోసియేషన్ అధ్యక్షులు కరుణారెడ్డి గారు, అలాగే దాసరి శ్రీధర్ గారు తదితరులైతే పాల్గొన్నారనమాట. సో, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం అంటే డీఏను ఇచ్చిన విధంగా తమకు కూడా మంజూరు చేయాలి అని అంటూ రాష్ట్ర ఉప మంత్రి బట్టి విక్రమార్కను గురువారం, సో అంటే నిన్నటి రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ఎస్టీయు నాయకులైతే కలిసి విజ్ఞప్తి చేశారండి. సో, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు డీఏను అందించాలంటూ వారు ఈ మేరకు డిమాండ్ చేశారనమాట. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, అలాగే ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి, అలాగే సదానంద గౌడ్లు మాట్లాడుతూ ఏమన్నారంటే, జూలై 2022 నుంచి రావాల్సిన 4 విడతలకు సంబంధించి 14.56% డీఏ మంజూరు చేయాల్సి అయితే ఉంది. పెండింగ్‌లో ఉంది డీఏ బకాయి. సో, ఉత్తర్వులు నేటికి విడుదల చేయకపోవడం శోకనీయ అంశం అయితే పేర్కొన్నారండి. సో, ఉద్యోగులకు సంబంధించి ఇది. అలాగే దీంతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లులు కూడా చాలా కాలం నుంచే పెండింగ్‌లో ఉన్నాయనైతే వీరు ఈ మేరకు బట్టి విక్రమార్క గారితో అయితే చర్చించారు. సో, ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్‌లు, పాక్షిక చెల్లింపులు బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులకు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అంశాలను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను మంజూరు చేయాలని అయితే వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, అలాగే రాష్ట్ర కార్యసభ్యులు దాసరి శ్రీధర్ గారు తదితరులు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీరంతా కూడా ఈ మేరకు బట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో అయితే వీరంతా కూడా ఈ విధంగా పాల్గొనడం జరిగిందనమాట. సో, ఈ విధంగా వినతి పత్రాన్ని అయితే వీరు అందించారు ఫ్రెండ్స్. సో, చూసారు కదా ఫ్రెండ్స్, త్వరలో ఇక ప్రభుత్వం దీనికి సంబంధించి 4 డీఏలకు సంబంధించి ఏదైతే 14.56% పెండింగ్ ఉందో ఇవన్నిటిని కూడా వారం లోపల చెల్లించే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, దీని గురించి మరింత అప్డేట్ మనకు తాజా సమాచారం అనేది రాబోయే రోజుల్లో వస్తుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల లేటెస్ట్ వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.